అలా మరుసటి రోజు ప్రియాంక గేమ్స్ ఆడేందుకు రాజేష్ మొబైల్ ని తీసుకోగా అందులో కూడా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలే ఉండడంతో ప్రియాంకకి వాటిని చూడడంలో కాస్త ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక అలా రాజేష్ కావాలనే తన మొబైల్ ని ఇంట్లో వదిలి వెళ్లడం, అతను వెళ్ళగానే ప్రియాంక నీలి చిత్రాలను చూస్తూ నిదానంగా వాటికి అడిక్ట్ అయింది. ఇక అలా ఒకసారి రాజేష్ ప్రియాంక ఆ వీడియో చూస్తున్నప్పుడు రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని, ఏం చేస్తున్నావు ప్రియాంక, ఇలాంటివన్నీ చూడకూడదని చెప్పినా అప్పటికే వాటికి అడిక్ట్ అయిన ప్రియాంక రోజు రోజుకి ఆ వీడియోస్ ని ఎక్కువగా చూడడం మొదలెట్టింది. అలా ఒక నెల పాటు ప్రియాంకని ఆ వీడియోస్ కి అడిక్ట్ చేసిన రాజేష్ ఒక రోజు రాత్రి ఇంట్లో కరెంట్ పోగా ప్రియాంక భయం వేస్తుందని చెప్పడంతో అందుకు రాజేష్ తన రూమ్ లోకి వచ్చి పడుకోమని చెప్పగా ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్న ప్రియాంక రాజేష్ రూమ్ లోకి వెళ్ళింది. అలా రాజేష్ ప్రియాంకకి ఆ వీడియోలు చూపిస్తూ రెచ్చగొట్టి ఆమెపై లైంగిక దౌర్జన్యం చేసి తన కోరికల్ని తీర్చుకున్నాడు. అప్పటి నుండి రాజేష్ రోజు ప్రియాంకతో లైంగిక సుఖాన్ని పొందుతూ ఉండేవాడు. ఇక అలా ఒక సంవత్సరం వరకు వీరి సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో రాజేష్ ఎటువంటి సేఫ్టీ యూజ్ చేయకపోవడంతో ప్రియాంక ప్రెగ్నెంట్ అయింది. అలా ప్రియాంక పొట్ట పెద్దదవుతుండడంతో జంక్ ఫుడ్ తినడం వల్లే అలా పెరుగుతుందని రాజేష్ అనుకున్నాడు. ఇక ప్రియాంకకి దాని మీద అవగాహన లేకపోవడంతో పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆ తర్వాత రాజేష్ ప్రియాంకతో స్కూల్ మాన్పించి ఇంట్లో ఉంటూ పనుల్ని చూసుకోమని చెప్పేవాడు. ఇదిలా ఉంటే ప్రియాంక స్కూల్ టీచర్ ఒకసారి ప్రియాంకని చూసి తనని స్కూల్ కి రాకపోయినా పర్లేదు గాని 10వ తరగతి ఎగ్జామ్ రాయమని చెప్పడానికి ప్రియాంక ఇంటికి వెళ్లడం జరిగింది. అలా ఆ టీచర్ ప్రియాంక పొట్ట ముందుకు రావడం చూసి కంగారు పడి తన పీరియడ్స్ గురించి అడగగా అందుకు ప్రియాంక తనకి 5 నెలల నుండి పీరియడ్స్ రావట్లేదని, నిదానంగా వస్తాయిలే అని నవ్వుతూ చెప్పడంతో టీచర్ తనకి తెలిసిన ఒక క్లినిక్ కి ప్రియాంకని తీసుకెళ్లి చెక్ చేపించింది.